బయటికి రా. మళ్ళీ వస్తారా? నరికి పారేయాలి. అప్పుడే చెప్పాను కదరా, మళ్ళీ ఇక్కడ వచ్చి గొడవ చేస్తారంటే. అది నీకోసమే వెతుకుంటూ వెళ్ళిందని చెప్పొచ్చు కదా. పళ్ళు కొరుకుతా అలా చూడకపోతే అదొక ఆంట్లు దోకునే అలాగది ఆడొక పొరంపు కెదవా. వాళ్ళిద్దరు కలిస్తే ఏంటి, చస్తే ఏంటి? ఎంత ధైర్యం ఉంటే ఇంటి దాకా వస్తాడు. అప్పుడే లేపేసి ఉండాల్సిందే. సమస్య చాలుతున్నట్టు ఇదొకట చారా సంకత్రవ చూస్తా. బాబు కావేరి నిన్నెత్తుకుంటేనే కన్యాకుమారికి వెళ్ళింది. నీ చొక్కా ముక్క తీసుకుని బయలుదేరింది. నీ మీద ప్రాణాలే పెట్టుకుందయ్యా. చెప్పాడు బామ్మ. అది ఒత్త అమాయకురాలు బాబు. త్వరగా వెళ్ళి ఎత్తకండి అయ్యా. అంత మంచి అమ్మాయి నీకెక్కడ దొరకదు. చెయ్యి జార్చుకోకు. చెయ్యి చాచుకోరు బామ్మ. మీరు ధైర్యంగా వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్త అయ్యా. చూసుకుంటాను. అయ్యా వాళ్ళు మనసారా ప్రేమించుకున్నారు. ఎడదీయకండి అయ్యా. నో సార్, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్. నేను చూసుకుంటాను సార్. ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటాను సార్. అలాగే సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్. సార్, ఆ బామ్మ చెప్పేది విన్నారు కదా? విన్నాను. నా కావేరి నన్ను వెతుకుంటూనే కన్యాకుమారికి వెళ్ళింది. నాకు అమ్మ నాన్న లేరు, తనకి ఎవరు లేరు సార్. అందుకనే మీరు తలుచుకుంటే మా ఇద్దరిని కలుపుకోవచ్చు సార్. మీ ఇద్దరిని కలిపితే చాలా? పళ్ళు పువ్వులు కూడా కావాలా? సార్ 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 మేమేం తప్పు చేశాం సార్? ఏంటా మీరు చేసిన పనికి మీ మీద లేనిపోని కేసులన్నీ పెట్టి 6 నెలల జైల్లో ఉంచి మిమ్మల్ని కొల్లబొడిసి వదలాలరా. ఆ తరువాత సరే సార్. మళ్ళీ డిఎస్పీనా? ఏంటా ప్రాబ్లం? ఇన్స్పెక్టర్ సార్. ఇతనికేంటయ్యా? ఎస్పీ తిరునెల్వేలి రూట్ నుంచి ఇటే వస్తున్నారట. ఆయన ఎందుకయ్యా ఈ రూట్ లో రావడం? నాకేం తెలుసు సార్. అయ్యో వీళ్ళొకళ్ళు నా ప్రాణం. ఎందుకు సార్ టెన్షన్ అవుతారు? రే వెళ్ళండి వెళ్ళండి. నీకు గోడ దూకి లోపలికి వెళ్ళారు సార్. అలా చేస్తేనే కదా సార్ లవ్వులు సక్సెస్ అయ్యేది. ఒక ఆఫీసర్ లా మాట్లాడు సార్. ఆ వయసులో అందరూ అంతే సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఆయన వచ్చే సమయంలో ఈ టెన్షన్లన్నీ మనకెందుకు సార్? వాళ్ళని పంపించేయండి సార్. ఇలా చూడు, ఎస్పీ ఇటువైపు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. కన్యాకుమారికి వెళ్తున్నానని చెప్పాడు కదా. దాని తర్వాత ఊరనేదే లేదు తెలుసా? కావేరి, అతను ఎవరు ఏమిటి ఏ ఊరు అని తెలియకుండా నీ పాటికి బయలుదేరి వచ్చేసావు. ఇంకా నయం నా కంట్లో పడ్డావు. లేకపోతే ఏమై ఉండేదానివో. ఇంత వయసు వచ్చే వరకు నిన్ను పెంచిన వాళ్లకు నిన్ను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో తెలియదా? తొందరపడ్డావు కావేరి. సరే, నీ వయసు అలాంటిది ఏం చేస్తాను చెప్పు. బాలా, ఆర్ఎల్ వాయుమడికి ఒక టికెట్ తీసి పంపించు. లేదండి, తను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడంటే ఎక్కడమ్మా? ఈ ఊర్లో ఉన్నాడు. కన్యాకుమారిలోనే ఉన్నాడు. ఎవరు చెప్పారు? మా బామ్మ చెప్పింది. బామ్మ నువ్వు చిన్నపిల్లవని అలా చెప్పుంటుంది. అది సీరియస్ గా తీసుకుని బయలుదేరొచ్చావా? లేదు, నువ్వు నాకు నచ్చావని చెప్పాడు, అందుకనే వచ్చాను. నచ్చావు అని చెప్పాడు కదా? అవును. అప్పుడు అతను ఏం చేసి ఉండాలి? నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. లేదంటే మీ పెద్దవాళ్ళని ఎదిరించి నిన్ను తీసుకుపోయి ఉండాలి. రెండూ చెయ్యకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఎటువంటి వాడు? పక్కా ఫ్రాడు. మెరుపులు మెరుస్తున్నాయి, వాన కురుస్తోందని అమ్మాయిల మనసులో ఆశలు రేపి మోసం చేసే వాళ్ళని ఎంతమందిని నా సర్వీసులో చూసుంటాను. కావేరి,
నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతను చాలా మోసగాడు అనిపిస్తోంది. లేదు, తను చాలా మంచివాడు. ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో నాకే చెప్తున్నావా? చెల్లెకి చెప్తుంటే వినిపించుకోవే. చెప్పిందే చెప్పి ముందుకేస్తున్నావు. ఈ రాత్రి కనుక నువ్వు ఇక్కడ తిరిగావనుకో, నిన్ను కుక్కలు చెప్పిన విస్తరలా చేసి ఈ సముద్రంలో విసిరేస్తారు. శవం ఏ ఒంటికో చేరతావు. ఎంతమందిని అలా చూసామో తెలుసా? కోర్టు, కేసు, పోస్ట్ మార్టం అని మేము అల్లాడాలా? ఇంకోసారి నిన్ను ఏరియాలో చూస్తానంటే చంపేస్తాను. పోవే. బాలా, తన పంపించేయి. నువ్వు బండిది. అలాగే అమ్మా. అన్ని చోట్ల చూస్తేవా? వళ్ళూరు విగ్రహం, వివేకానంద మండపం, సన్సెట్ పాయింట్ ఆడ చూడలేదు కదా? ఇప్పుడు 4 అయింది. 6 దాకా చూడు. వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. ఏంటి అర్థమైందా? లేదంటే మేడం చెప్పినట్టు జరుగుతుంది. నేను మొక్కలు చేసి నంచుకుని తినేస్తుంది. ఏంటి అర్థమైనదా? డబ్బులున్నదా? భద్రంగా పో. దాకా చూడు. వచ్చాడంటే ఓకే, లేదంటే బస్ ఎక్కి వెళ్ళిపో. లేదంటే మేడం చెప్పినట్టు జరుగుతుంది. నేను మొక్కలు చేసి నంచుకుని తినేస్తుంది. నాశనం అయిపో. మోసపోయావు, బాగా మోసపోయావు. నిన్ను బాగా మోసం చేశాడు. నిన్ను వెళ్ళనే ఉన్నావు. ఎవరు శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు, బాల్ ఆడుకుంటున్నారు. ఏమిటి అని అడిగితే మీ గురించే తప్పుగా మాట్లాడుతున్నారు. మ్యామ్, షీఈస్ కావేరి. గూగుల్ అంటే నాకు ఇష్టం లేదు. గర్ల్స్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ ఓన్లీ ఫర్ 5 minutes, ఓకే? మ్యామ్, తన గూగుల్ అమ్మే అమ్మాయి కాదు. మరి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది. తన ప్రాబ్లం ఏంటో చెప్పింది. సాల్వ్ చేస్తామని తీసుకొచ్చాను. చూడు పిల్ల, చెప్పేది జాగ్రత్తగా విను. లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటన్నిటిని మనమే ఫేస్ చేయాలి. ఓకే, అండర్స్టూడ్? బీ బోల్డ్. నన్ను చూడు, బోల్డ్. ఓకే, ఇక వెళ్ళు. మేడం, నువ్వు నాకు నచ్చావని ఒక అబ్బాయి చెప్పి వెళ్ళాడట. అతను వెతుకుంటూ వచ్చింది. తనకు అమ్మ లేదు, నాన్న లేదు. షీస్ అన్ ఆర్ఫన్. మనమే ఎలాగైనా హెల్ప్ చేయాలి మ్యామ్. ఓకే ఓకే. సో గర్ల్స్, మనం మరైన్ బయాలజీని ఆపేసి ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని మ్యామ్, ఈ అమ్మాయికి ఎవరు లేరు. Shut up with you. You're getting damn crazy. నేను క్రేజీయా మ్యామ్? మీరు మ్యామ్, what the hell is ఈ అమ్మాయి happening here? సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. మనం కనుక హెల్ప్ చేయకపోతే మళ్ళీ ఏదైనా. Just shut up, okay? ఇలా చూడు విలేజ్ గర్ల్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఒక పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు నేను హోమ్ లో చేర్పిస్తారో లేదో ఆ అబ్బాయిని వెతికి కనపడతారో వాడవ. బట్ మా గర్ల్స్ తోటి ఇంకోసారి నిన్ను చూడకూడదు. ఓకే, గో. మ్యామ్, లెట్ హర్ గో టు హెల్. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. మళ్ళీ But ఏదైనా none of your చేసుకుంటానేమో. business too. Just get in. దాన్ని వెనకాల ఎక్కించవే. రా, త్వరగా రా. Girls, stick on to your seats. Quick, come on, close the door. ఇంకా ఎవరు ఎక్కాలి? మేఘనా. మేఘనా, మ్యామ్, శాంపిల్స్ దాచిపెడుతున్నాడు. get in fast. జాగ్రత్త నాన్న, వెళ్ళకండి. వెళ్ళకండి రా.